సార్ మీ గురించి కొత్తగా నేను అంటే సినిమా గురించి దాని గురించి అడగను. మిమ్మల్ని ఎప్పుడు రెగ్యులర్గా నేను అడిగే క్వశ్చనే, మీరు ఎప్పుడు హీరోగా చేస్తున్నారు? డబ్బులు లేవండి. ఇది బాగుంది కదా, అమర్దీప్ చెప్పారుగా మీరు ప్రొడక్షన్, సురేఖ వాణి గారు ప్రొడక్షన్ చేస్తున్నారు, ఆ ప్రొడ్యూస్ చేస్తే నేను హీరోగా యాక్ట్ చేస్తా, డైరెక్షన్ అమర్దీప్. ఓకేనా? ఈ అన్ని కాంబినేషన్ మారితే ఓకే. హీరోయిన్ నేనే. ఓకే ఓకే. సో ఇది డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ ఎవరైనా ఆన్సర్ చేయొచ్చండి. సో మనం 2025లో ఉన్నాం. అంటే జనరల్లీ మనం ఎంత అవాయిడ్ చేసుకోగలిగితే అంత కమ్యూనిటీ అవ్వచ్చు, క్యాస్ట్ అవ్వచ్చు, మనం అవాయిడ్ చేసుకుంటూ రావాలి. 2025లో కూడా మీరు ఇంకా క్యాస్ట్లు, కమ్యూనిటీలు పెట్టి, టైటిల్స్ పెట్టి సినిమాలు తీయడం అది ఎంతవరకు కరెక్ట్? దీనికి ఏమైనా దీని గురించి ఏమైనా డిస్కస్ చేశారా? ఆర్ ఎల్స్ టైటిల్ రిజిస్టర్ చేసేటప్పుడు కానీ ఇంకేదైనా అడిషనల్ వేరేది ఏదైనా వెళ్తే బాగుంటుంది అంటే అటెన్షన్ కావడానికి చాలా టైటిల్స్ ఉంటాయి. సో ఎందుకని దాని గురించి వెళ్ళలేదు? కమ్యూనిటీ అనేది అవాయిడ్ చేయాలి, నేను కాదన్నా, కానీ మనం అవాయిడ్ చేస్తున్నావా? ఇంకొకటి ఏంటంటే కమ్యూనిటీ అవాయిడెన్స్. నేను ఇప్పుడు చెప్తా, ఒక్క నిమిషం, లెట్ మీ ఆన్సర్. కమ్యూనిటీ ఎందుకు అవాయిడ్ చేయాలి అని అంటే చెడు జరుగుతుంటే అవాయిడ్ చేయాలి. ఇక్కడ మనము మన పేరు చివరన క్యాస్ట్ పెట్టుకునే ఆనవాయితీ మనకు ఉంది ఇక్కడ కొన్ని క్యాస్ట్లకి కదా. మనం దాంట్లో తప్పు పడుతున్నామా? పట్టట్లేదు కదా, అదొక ఆనవాయితీగా నడుస్తుంది. అందుకే ఇక్కడ కూడా నేను ఫస్ట్ పెట్టినప్పుడు చౌదరి అబ్బాయి ఒక చిన్న డిస్కషన్ కూడా నడిచింది, అలాగ అడిగారు కాబట్టి చెప్తున్నా. చౌదరి అబ్బాయి, నాయుడు అమ్మాయి అని ఇలా పెడదామని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది. అన్నాను లేదు గారు మధ్యలో కంపల్సరీ పెడదాం అని. అంటే క్యాస్ట్ అనేది మేము ఇక్కడ పేరు పెట్టింది సంఘంలో లేనిదేది పెట్టాల. ఇంకా చెప్తే కాంట్రవర్సీ అవుతుంది, కానీ రెండు క్యాస్ట్లు కలిసి మనం పోటీ చేస్తూ మహాకూటమిగా ఏర్పడి, నేను ఎవరిని తప్పట్లా, సబ్జెక్ట్ టు కరెక్షన్ అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ద టూ కమ్యూనిటీస్, ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్ హియర్, ఓకే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ దిస్ టూ కమ్యూనిటీస్, ఓకే. మనము అలా పెట్టుకొని ఒక మంచి అని వాళ్ళు చెప్పిన దాని గురించి చెప్తున్నాను, ఓకే. ఒక మెసేజ్ తోటి ముందరకు వెళ్ళి వాళ్ళు అలా సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ ఎవరిని మనం తప్పట్టేది ఏం లేదండి. నాకు ఉన్న పరిధిలో నేను నా హీరో పేరులో ఉన్నది, నా హీరోయిన్ పేరులో ఉన్నవి రెండు పదాలుగా చూడండి, వాటిని కేవలం రెండు పదాలుగానే చూద్దాం, అంతే. దట్స్ ఆల్. అక్కడ కూడా ఫస్ట్ చౌదరి మెన్షన్ చేశారు, ఇలా కూడా పాయింట్స్ వచ్చుంటాయి కదా. మీరు అడిగారు కదా, ఆ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఉంటాయి కదా అన్న. సరే మీరే అడిగారు అనుకొని చెప్తా ఆన్సర్. మొదట చౌదరి ఎందుకు పెట్టాలి, నాయుడు ఎందుకు పెట్టకూడదని. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత, లేకపోతే ఇంత ముందర మీరు అన్ని ఆర్టికల్స్లో హీరో హీరోయిన్ అని రాస్తారా, హీరోయిన్ హీరో అని రాస్తారా అండి? నిజాయితీగా చెప్పండి. హీరో హీరోయినే కదా, హీరో హీరోయిన్ అయినా కాదా? నేను అదే మీరు రాసిందే నేను చేశానండి, అంతేనా? అంతే, దట్స్ ఆల్. సుప్రీత గారు ఈ క్వశ్చన్. సో యాక్చువల్లీ ఇన్ని రోజులు ఏంటంటే మీ మామ్ అంటే ఆర్టిస్ట్గా చేస్తూ తను సంపాదిస్తూ మీకు మనీ ఇచ్చేది. మేబీ మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మేబీ ఎర్న్ చేసి ఉండొచ్చు. మీరు తీసుకున్న రెమ్యునరేషన్ అవ్వచ్చు, మీరు సంపాదించిన దాంట్లో మీ మామ్కి ఏమైనా ఇచ్చారా? ఆర్ ఎల్స్ మీ ఫస్ట్ రెమ్యునరేషన్ మీ అమ్మకి ఏమైనా ఇచ్చారా? అంటే ఇన్ని రోజులు కాదు, నేను ఫస్ట్ నా రెమ్యునరేషన్ ఏం చేశాను, ఫస్ట్ ఎవరికి గూగుల్ పే ఫస్ట్ నాకు వచ్చిన వెంటనే ఎవరికి పంపాను? ఆవిడకే పంపాను. లేదండి, నేను జెన్యూన్గా ఈ మధ్య కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటున్నాను. తను కొంచెం పెట్టుకుంటుంది, తన పాకెట్ మనీ కోసం, తన షాపింగ్ కోసం పెట్టుకుంటుంది, మిగిలినవంతా నాకే పంపిస్తుంది. అండ్ ఇందాక చందు అడిగిన క్వశ్చన్కి అవి లక్షల్లో కాదు, వేలల్లోనే. అదే చెప్పా, అది కూడా వేలల్లోనే. సో మళ్ళీ ఆ వేలల్లో నుంచి ట్రిప్పులు ఎలా వెళ్తున్నారు అని రాసుకోకండి, ఆ వేలల్లోనే బడ్జెట్లోనే ట్రిప్పులు. దాని గురించి అడుగుదాం. యాక్చువల్లీ ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఉంటూ ఒక అమ్మాయిని పెంచుకుంటూ తను ఒక మంచి పాత్రలో తీసుకెళ్తున్న మీరు, లైక్ ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పోస్ట్ చేసినా, ఏదైనా ఫొటోస్ అలా పోస్ట్ చేసినా, వీళ్ళేదో బాగా సంపాదించేస్తున్నారా, వీళ్ళేదో బాగా ఎర్న్ చేస్తున్నారు, సినిమాల్లో చేస్తే ఇంతెందుకు డబ్బులు వస్తాయని డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు, మీరు కమెంట్స్లో వీటిలో చదువు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా ఎనీ ఆన్సర్ టు దెమ్ ఆర్? ఇన్ని రోజులు ఆవిడ ఆన్సర్ చేస్తుంటారు కదా, సో ఐ విల్ ఆన్సర్ దీస్. అంటే ఈ గత 1-2 monthsగా నేను ఇన్స్టాగ్రామ్లో, అంటే అందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కొన్నిసార్లు అది ఎందుకు ఎవరికి డౌన్ అవుతుంది, ఎక్కడ అవుతుంది, వీ నెవర్ నో. అండ్ ఎవ్రీబడి అందరికీ చిన్న ఎస్కేప్ అన్నది కావాలి, ఆ పాజ్ బటన్ మన వర్క్ స్పేస్ నుంచి. సో ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్కమ్ ఒక 60,000 రూపీస్ అయినా వాళ్ళు సేవ్ చేసుకొని 10,000 రూపాయలు ట్రిప్ వెళ్ళి రావచ్చు. సో మేము అంతే, వచ్చి అస్సలు రావు అని కాదు కదా. సో ఇది వరకు ఆవిడ ఒక్కటే చెయ్యి అయింది, ఇప్పుడు మా ఇద్దరిది అయింది.
సో మా ఇద్దరు చేతులు కలిసి మా ఇద్దరితో మేమిద్దరమే వెళ్తున్నాము. సో ఇట్స్ ఆర్ మనీ, దాంట్లోనే సేవింగ్ చేసుకొని దాంట్లోనే కొనుక్కొని కొంచెం దాన్ని లగ్జరీ అనకూడదు, లావిష్గా ఎప్పుడు పోతామో తెలియని జీవితాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తామన్నది నా కాన్సెప్ట్ అంతే.